ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా కొన్ని విషయాలని ఉద్దేశిస్తూ ఉంటాం. ఇది జరగాలి, ఇలా జరగాలి, ఇలా అయితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, మన జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అని మనకి మనంగా మన గురించి చాలా విషయాలని ఉద్దేశించి జరిగితే బాగుండు అని ఆశపడుతూ ఉంటాం. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం తెలియచేస్తుంది, నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైతే మీరు ఉద్దేశిస్తూ ఉన్నారో, ఏదైతే జరగాలి అని కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే జరిగితే బాగుండు అని ఆశపడుతూ ఉన్నారో దానిని దేవుడు సఫలం చేస్తాడట. అవన్నీ కూడా సఫలపరచబడతాయి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇది అనుకున్నానే, ఇది ఇలా జరిగితే బాగుండు అని ఆశపడ్డానే, కానీ ఎందుకు జరగలేదు, ఎందుకు నేను అనుకున్నవన్నీ కూడా జరగకుండా ఫెయిల్ అయిపోతూ వస్తున్నాను, అన్ని విషయాల్లో నేను ఎందుకు ఓడిపోతూ ఉన్నాను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నా విషయంలోనే సక్సెస్ అనేది లేకుండా నేను ఫెయిల్యూర్ని ఎదుర్కొంటూ ఉన్నాను, ఓడిపోతూ ఉన్నాను, ప్రతిసారి కూడా వెనకబడిపోతూ ఉన్నాను, ఏది మొదలుపెట్టినా, ఏది చేస్తున్నా, ఎంత ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తున్నా, అది చదువు అయినా, పనైనా, వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, అది ఏదైనా సరే మనం ఇంకోటి ఏదో చేయాలి అనుకుంటాం, ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాం, ఏదో మొదలు పెట్టాలి అనుకుంటాం. కానీ వాటి విషయంలో మనకి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. అవి సఫలం అవ్వవు, జరగవు. ప్రతి విషయంలో సక్సెస్ అనేది మనం పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, మనం ఏదైతే ఉద్దేశిస్తామో దేవుడు దానిని సఫలం చేస్తాడట. ఎప్పుడు దేవుడు దానిని సఫలం చేస్తాడు అంటే, మనం చదువుకున్న వచనంలోనే రాయబడి ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క పనుల భారాన్ని దేవుని పైన ఉంచినప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మన జీవితంలో మనం అనుకున్నది జరగాలి, సక్సెస్ అవ్వాలి అని మనం ఆశపడటంలో తప్పులేదు. కానీ దాని యొక్క సోర్స్ అనేది, దాని యొక్క నమ్మకం అనేది దేవునికి మనం అప్పగించేయాలి. ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పనిని మనం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, లేదా ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభించాలి అనుకుంటున్నాం, బాగా డబ్బుల్ని సంపాదిద్దాం, మంచిగా పైకి వద్దాం, కొంచెం ఈజీగా లాభాన్ని పొందుకునే వేని ఎత్తుక్కుందాం అనుకుంటూ మనం ఏదో వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటాం. అయితే అది మనం అనుకుంటాం, కానీ దాని విషయంలో మనం సక్సెస్ అవ్వలేము, అది సఫలం అవ్వదు. కానీ అదే విషయాన్ని ప్రభు చేతులకు మనం అప్పగిస్తే దాని యొక్క భారం, దాని యొక్క కష్ట నష్టాలు, దాని ద్వారా కలిగేటటువంటి మేలులు, లాభాలు అన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించి, ఆ భారం ఏదైతే ఉందో ఆ పనికి సంబంధించిందంతా, దేవా నాకైతే ఈ ఆలోచన ఉంది, నీ చిత్తమైతే ఈ దిశగా నన్ను నడిపించు, దీని విషయంలో నువ్వు ఛార్జ్ తీసుకో, నువ్వు మాకు తోడుగా ఉండి సహాయపడు అని మనం దేవుని చేతులకు కనుక దాన్ని అప్పగించగలిగితే అది సఫలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎన్నో వ్యాపారాలు, లేకపోతే పనులు, ఉద్యోగాల్లో, ఈ లోకంలో మనం చూస్తున్న వాటిల్లో వెనకడుగు వేయటానికి, నష్టపోవటానికి గల ప్రథమమైన కారణాలు ఏంటి అంటే, సొంత కష్టం మీద ఆధారపడటం, వారి భారాన్ని వారే భరించాలి అనుకోవటం, వారి కష్ట నష్టాలని వారే భరించాలి అనుకోవటం, నేనే చూసుకుంటా, నేనే చేసుకుంటా, నేనే మొదలుపెట్టా, ఇలా అవుతుందని ఊహించా, అందుకే మొదలుపెట్టి చేశానని వారి ఇష్టం మీద, వారి ఆలోచన మీద ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళటం ద్వారా ఆశీర్వాదం అనేది కలగదు కదా, అనేక రకాలైనటువంటి నష్టాల్ని చవి చూడాల్సి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని ద్వారా మేలుల్ని పొందిన వ్యక్తులు ఉన్నారు.
వారు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడటం చూడటం మనం చూస్తూ ఉంటాం. వారందరూ ఎలా వాటిని పొందుకుంటూ వచ్చారు అనంటే, వారి సొంత ఇష్టానుసారంగా వెళ్ళినంతసేపు కూడా దేవుడు వారికి ఏ రీతిలో సహాయం చేయలేదు. వారు ఏం చేశారంటే, వారి యొక్క భారాన్ని, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఆలోచనలని అన్నిటినీ కూడా ఎవరి మీద పెట్టేవాళ్ళు అంటే దేవుని మీద పెట్టేవాళ్ళు. ప్రభువా, ఇది చేయాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? ఇది మొదలు పెట్టాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? ఆ భారాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీకు ఇష్టమైతే నడిపించండి అని అడిగితే దేవుడు ఆశ్చర్యకరంగా గొప్పగా కార్యాలని జరిగించి నడిపించేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక మంచి ఉద్దేశం మనసులో కలిగి ఉండి, నా జీవితం ఇలా ఉండాలి, నా లైఫ్లో ఇది జరిగితే బాగుండు అంటూ కొన్నిటిని బట్టి ఆశ కలిగి ఉన్నారా? అయితే అది ఏదైనా సరే, పనైనా, ఉద్యోగమైనా, ఇంకోటైనా, ఏదైనా సరే దానిని దేవుని చేతులకు అప్పగించండి. దేవుని పైన ఆ భారాన్ని వేసేయండి. దేవుని మీద భారం వేయటం అనేది మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అనటానికి గుర్తు. ఉదాహరణకి మనకు అర్థమవటానికి ఒక మంచి మాట చెప్తాను. తండ్రి కొడుకు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక 25 కిలోలు బియ్యం ఉన్నటువంటి ఒక సంచి ఉంది. పిల్లవాడు తన వయసుకి తగ్గట్టుగా దానిని మోయలేడు. కానీ పిల్లోడికి బియ్యం కావాలి, అన్నం తినాలి, కావాలనిపిస్తుంది. కానీ బరువు మోసే శక్తి లేదు. అయితే ఆ బ్యాగ్ని ఏం చేశాడు అనంటే నాన్నకు అప్పగించాడు. నాన్న మొయ్యగలడు కదా, నాన్నకు అప్పగించాడు. మా నాన్న అయితే దీన్ని సేఫ్గా ఎక్కడా పడేయకుండా, ఆగం చేయకుండా, కింద పెట్టకుండా, నీళ్ళల్లో వేయకుండా చక్కగా ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు నేను చక్కగా భోజనం చేయగలుగుతాను, చక్కగా నేను ఆహారం తినగలుగుతాను అని చెప్పేసి ధైర్యంతో నాన్నకి ఆ బ్యాగ్ని ఇచ్చేశాడు. తనకి తినాలని ఉంది, తనకు అవి కావాలి, కానీ అది తనకి చాలా భారం, తను మోయలేడు. కానీ ఆశ ఉంది. నాన్నకు అప్పగించాడు, నాన్న మోసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు చక్కగా ఆహారాన్ని సిద్ధం చేసుకొని తినగలిగారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మనకు అర్థం అవటానికి. మనం దేవుని దగ్గర కూడా అలాగే చేయాలి. మనం మొదలుపెట్టేది, మనం చేయాలనుకునేది, మనం ఉద్దేశించేది చాలా కష్టతరమైనది అయి ఉండొచ్చు. కానీ దేవుని చేతులకు మనం అప్పగిస్తే అది మనకి చాలా భారంగా ఉండుంటుంది. చేయాలన్న ఆశ మనసులో ఉండుంటుంది. కానీ మనం దేవుని చేతులకు అప్పగిస్తే అది మంచి ఉద్దేశం అయితే దేవుడు ఆ భారాన్ని భరిస్తూ తప్పకుండా దాని విషయంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రభు చేతులకు అప్పగించటం అనేది, ప్రభు పైన భారం మోపటం అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే దేవునిని మనం సంపూర్ణంగా నమ్మటానికి అది గుర్తుగా ఉంది. ప్రభువా, నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముతున్నాను, అందుకే ఈ విషయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ చిత్త ప్రకారం నా జీవితంలో ఈ యొక్క కార్యాన్ని జరిగించు అని మనం దేవుణ్ణి అడగటానికి అది గుర్తుగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంటుంది కదా, చాలా నోటెడ్ అయినటువంటి మాట. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసతో భారాన్ని భరించాల్సిన పరిస్థితి మనకి లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆ భారాన్ని ఆయన పంచుకుంటాడు. మనం మోయలేని భారాన్ని భరించుకుంటూ మనం శక్తికి మించి పెట్టుకొని ఇబ్బంది పడతా ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ భారాన్ని దేవుని చేతులకు మనం అప్పగించినప్పుడు దానిని దేవుడు మోస్తూ మనల్ని తేలిక మార్గం గుండా తీసుకువెళ్తాడు. ఒత్తిళ్లు గుండా కాదు, బాధాకరమైన పరిస్థితులు గుండా కాదు, నష్టాల గుండా కాదు, ఇబ్బందులు గుండా కాదు, దేవుడు మంచి మార్గంలో తీసుకొని వెళ్తాడు. అది దేవుని చేతులకి మనం అప్పగించటంలో ఉన్నటువంటి గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో కూడా 55వ కీర్తన 22వ వచనంలో మనకి మంచి మాట కనపడింది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భారాన్ని దేవుని పైన ఉంచాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే మన జీవితంలో కలుగుతున్నటువంటి ఆ యొక్క భారాన్ని ఆయన తీసుకొని మనల్ని ఆదుకుంటాడు. ఆ
అవసరమైన చోట సహాయపడుతూ ఉంటాడు. మంచి మార్గం గుండా నడిపిస్తూ ఉంటాడు. లాభాల గుండా వెళ్ళేలాగా చేస్తూ ఉంటాడు. మనం తలపెట్టే ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనం ఉద్దేశించేటటువంటి ప్రతి దానిని కూడా దేవుడు సఫలపరిచేటట్టుగా చేస్తాడు. ఏది మంచో, మనకి ఏది చెడో, ఏది జరిగించాలో, ఏది జరిగించకూడదో, మనం ఏది మోయగలమో, ఏది మోయలేమో, ఏది మనకి తేలికగా ఉంటుందో, ఏది మనల్ని ఇబ్బంది పెడుతుందో అవన్నీ మనకంటే బాగా దేవునికి తెలుసు. అందుకే మనం దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన చిత్త ప్రకారం ఆయన మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకానికి తగినట్టుగా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ సహాయపడుతూ ఆ భారాన్ని పంచుకుంటూ మేలైన మార్గపు దిశగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశంతో ఏదో మొదలుపెట్టి ఏదో చేద్దామని ఉద్దేశించి సక్సెస్ అవుతుంది అని కోరుకుని ఫెయిల్ అయిపోయి నష్టపోయి చాలా ఇబ్బంది పడుతూ కృంగిపోతున్నట్లయితే ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మీకు ఒక మంచి మాటను తెలియచేస్తుంది. దేవుడు మన ఉద్దేశాలని సఫలం చేస్తాడు. అది మంచి ఉద్దేశం అయితే, మనకి మేలైనదైతే ఖచ్చితంగా దేవుడు మన విషయంలో దాన్ని సఫలపరుస్తాడు. మనము దానిని దేవునికి అప్పగిస్తే చాలు. దేవునికి అప్పగించండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడికి చెప్పండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలని చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో మీ యొక్క ఉద్దేశాలు సఫలం చేయాలి అని నిండు మనసుతో కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మంచి సమయంలో నీవు ఉద్దేశాలని సఫలపరిచేటటువంటి దేవుడివి అని, మా భారాన్ని మీ పైన మోపాలి అని ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచిన విధానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చాలాసార్లు ఏదో జరగాలి, ఏదో అయితే బాగుండు అని మా హృదయంలో కలిగే ఆశల మేరకు మేము ఆశపడుతూ ఉంటాం. కానీ ఎన్నోసార్లు ప్రభువా మా సొంత కష్టంతో, ఇష్టంతో నష్టపోతూ ఉంటాం. కానీ మీ చేతులకు అప్పగించినప్పుడు, మిమ్మల్ని మేము సంపూర్ణంగా నమ్మగలిగినప్పుడు ప్రతిదానిని మీరు సఫలపరుస్తారు అని, మేలైన మార్గపు దిశగా మీరు మమ్మల్ని నడిపిస్తారు అని నీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభువా నీ మాటలు విని ఎంతమంది అయితే ప్రభువా వారి హృదయాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలను మీ చేతులకు అప్పగిస్తున్నారో అందరి జీవితాలలో ఆ ఉద్దేశాలు సఫలపరచబడడానికి సహాయపడండి. మేలైన మార్గపు దిశగా ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించండి. ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమం దయచేయండి. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉండునట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నాలో కలుసుకుందాం. దేవుని మాటలు విని మనం దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.